అయితే భారతదేశంలోని ప్రధాన భాషా కుటుంబాల గురించి చెప్పుకునే ముందు ఇంకా కొద్దిగా బేసిక్స్ అనేది చెప్పుకుంటాము. ఏంటంటే ఆ బేసిక్స్ వచ్చేసి ఒక్కసారి చూడండి. భారతదేశంలో లోని భాషల గురించి డిస్కస్ చేస్తున్నాం. ఏమని భారతదేశంలోని భాషలలో ముఖ్యంగా ఇండియా రైట్స్ ఇన్ మెనీ లాంగ్వేజెస్ అండ్ స్పీక్స్ ఇన్ మెనీ మోర్ వాయిసెస్. అయితే భారతదేశ ఉపఖండంలో భారతదేశం అనేది మొత్తానికి 2.4% భౌగోళిక విస్తీర్ణం కలిగి ఉంది. ప్రపంచంలో 16% ప్రపంచ జనాభాలో ఉంది. అయితే ఒక ఫెడరల్ రీసెర్చ్ డివిజన్ వాళ్ళు చేసిన సర్వే ప్రకారం భారతదేశంలో 1652 మాతృభాషలు ఉన్నాయి. 1652 మాతృభాషలు ఉన్నాయని చెప్పేసి, ఏది 1652 మాతృభాషలు ఉన్నాయని చెప్పేసి మనకు ఏ సర్వేలో తేలిందండి? 1652 అని చెప్పేసి 1961లోని పాపులేషన్ సెన్సస్ ప్రకారం 1961 జనాభా లెక్కల ప్రకారం చూసినట్లయితే మనకు ఎన్ని ఉన్నాయి? 1652 మాతృభాషలు ఉన్నాయి. అందులోనే మాతృభాషలలో 103 విదేశీ మాతృభాషలు కూడా మన దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఎన్ని? 103. ఇంపార్టెంట్ ఏంటి? 1961 పాపులేషన్ సెన్సస్ ప్రకారం భారతదేశంలో ఉన్న మాతృభాషలు ఎన్ని? మాతృభాషలు 1652. మరి గ్రియన్సర్ ప్రకారం ఏమని చెప్పినాం? 364 భాషలు ఉన్నాయని చెప్పాం. అయితే దీంట్లో మళ్ళా చాలా సంవత్సరాల కిందట మరి భారతదేశంలో మన రైటింగ్స్ అన్ని దేంట్లో ఉండే? బ్రహ్మీ లిపిలో ఉండేవి. ఇంకా ఏ లిపిలో ఉండే? ఖరోస్తి అనే లిపిలో ఉండే. ఇప్పటికీ కూడా ఈ లిపిని మనము ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా తీసుకొని మనము వీటిని వాడుతున్నాము. అయితే ప్రతి సంవత్సరం మనకు దాదాపు 70,000 అనేక రకాలైన పబ్లికేషన్స్లో 70,000 రకాల బుక్స్, 600 మిలియన్ల రీడర్స్ అనేటివి మన భారతదేశంలో రీడర్స్ సంఖ్య, భాషలను చదువుకునే వారి సంఖ్య కూడా ఇంత ఉంది అని చెప్తున్నాం. అయితే ఇండియన్ లాంగ్వేజెస్లో ముఖ్యంగా చూసినట్లయితే మన భాషలలో మన స్క్రిప్ట్స్ గురించి ఒక్కసారి, శైలుల గురించి ఒక్కసారి చూద్దాము. ఏం శైలి అనంటే, శైలి గురించి మనము గమనిస్తే శైలి గురించి చూద్దాం. శైలుల గురించి చూస్తే మన భారతదేశంలో ఇండియన్ లింగ్విస్టిక్ స్పేస్ అనేది చూసినట్లయితే ఋగ్వేదాల కాలం నుంచి మరియు ఉపనిషత్తులు వీటన్నిటికి సంబంధించి మనకు ఇప్పుడు ఒక రకమైన లిఖితపూర్వక ఆధారాలు అనేటివి కూడా కనిపిస్తున్నాయి. వేదాలు కూడా దేని నుండి వచ్చినాయంటే ఒక విద్ అనే దాని నుండి వచ్చినాయి. వేదం అనేది విద్ అనే ఒక విద్ అనే ఒక పదం నుంచి వచ్చినాయని చెప్పేసి చెప్తున్నాము. మళ్ళీ మాతృభాషలకు సంబంధించి మనం చూసినట్లయితే గ్రియర్సన్ ఏమన్నాడు? లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియాలో 1903 నుంచి 23 మధ్యలో ఇందాక చెప్పుకున్నాము. అయితే ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయని చెప్పాడు? 364 భాషలు ఉన్నాయని చెప్పేసి చెప్పాడు. అయితే మళ్ళీ మనము మదర్ టంగ్ విషయంలో ఏంటంటే మాతృభాషల పరంగా చూస్తే 184 మాతృభాషలు మాత్రమే ఉండేవి. ఎప్పుడు? 91 మాతృభాషల పరంగా చూస్తే 1900 అవుట్ ఆఫ్ దిస్ మదర్ టంగ్స్ ఎన్ని ఉన్నాయి? 184. 1991 జనాభా లెక్కల ప్రకారం. అయితే మళ్ళీ దీనిలో ఏంటంటే 1991 జనాభా లెక్కల ప్రకారం 184. ఇట్లా ప్రతి జనాభా లెక్కల ప్రకారం ఎన్ని ఉన్నాయని చెప్పేసి మనకు అడగరు. 1961, 1652 గ్రియర్సన్ ప్రకారము దేశం మొత్తంలో 364 భాషలని అడుగుతారు. అంటే మనకు ఒక అంచనా కోసం, ఐడియా కోసం మీకు ఒక అవగాహన వస్తుందని చెప్పేసి ఇది చెప్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు మన స్క్రిప్ట్ గురించి చెప్పుకుందాం. స్క్రిప్ట్ ఏమేముంది? అయితే
ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ అనేది ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ సింధు నాగరికత కాలంలోని ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో వాడింది. అయితే ముఖ్యంగా దీంట్లో ఈ అర్బన్ సివిలైజేషన్లో ఈజిప్షియన్ భాషలు, మెసపటోమియను, చైనీస్ సివిలైజేషన్ దీంట్లో మనకు కనిపించేది. అప్పుడు వాళ్ళు వాడిన భాషను ఏమంటున్నాం మనము? ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్, సింధు నాగరికత కాలం శైలి, సింధు నాగరికత, సింధు లోయ నాగరికత శైలి గల భాషలు అని చెప్పేసి అంటున్నాము. తర్వాత మరి ఈ భాషలని మనమే కాకుండా మన పక్కన అప్పుడు మనతోని కలిసి ఉన్న పాకిస్తాన్, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళందరూ కూడా ఈ భాషల గురించి మనకు అవగాహన ఉండి మాట్లాడేవాళ్ళు. తర్వాత వచ్చేసరికి ఏమైందంటే మనకు ది బ్రహ్మీ స్క్రిప్ట్ అని చెప్పేసి బ్రహ్మీ స్క్రిప్ట్ అనేది మళ్ళీ నెక్స్ట్ ఏదొచ్చింది? బ్రహ్మీ లిపి అనేది వచ్చింది. బ్రహ్మీ స్క్రిప్ట్ అనేది ఎప్పుడు 8వ శతాబ్దం నుండి వచ్చింది. ఏది? బ్రహ్మీ లిపి. ఈ బ్రహ్మీ లిపి అనేది 8వ శతాబ్దం నుండి వచ్చింది. ఎప్పటి నుండి వచ్చింది? 8వ శతాబ్దము బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం నుండే వచ్చింది. క్రీస్తు పూర్వము 8వ శతాబ్దం నుండి వచ్చింది బ్రహ్మీ లిపి. అయితే some trace Brahmi to Indus script, but the Harappa ended by 1900 BC. The first Brahmi and Kharosthi inscriptions date to roughly 500 BC. అయితే మరి ఏమని చెప్పినామంటే క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం అంటున్నాము, కానీ దీని గురించి కొద్దిగా ఒక విమర్శ కూడా ఉంది. ఏమంటే మరి బ్రహ్మీ ఖరోస్త్కి సంబంధించి 500 BC నుండే, బిఫోర్ క్రైస్ట్ 500 BC నుండే ఉన్నాయని చెప్పేసి అంటారు. మరి ఆ తర్వాత మధ్యకాలంలో ఏం జరిగింది? మరి తర్వాత ఎందుకు క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం నుండే అని చెప్పినాం? మరి 300 సంవత్సరాల నాగరికత గురించి మనకు అవగాహన లేదు కాబట్టి మనము దాని గురించి మనకు లిఖితపూర్వకంగా ఆధారాలు లేవు. నెక్స్ట్ వచ్చేసి ఖరోస్తి లిపి అనేది చెప్పుకుంటున్నాం. ఏది? ఖరోస్తి లిపి. ఈ ఖరోస్తి లిపి అనేది ఇప్పుడు బ్రహ్మీ దానికంటే కూడా మనము ఇంకా కాంటెంపరీలో మనం చూసినట్లయితే 3rd century BC, క్రీస్తు పూర్వము నాట్ శకం, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండే ఉంది అని చెప్పేసి అంటాము. ఇది ముఖ్యంగా నార్త్ పాకిస్తాన్లో, ఈస్ట్ ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువగా మనకి ఈ భాషలు కనిపించేవి. ఉత్తర పాకిస్తాను మరియు తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువగా కనిపించేవి. ఇంకా ఖరోస్తి ఇంకెక్కడ కూడా భారతదేశంలో కూడా కనిపించేది. ఎక్కడ? ఒకటి ఉత్తర పాకిస్తాన్, నార్త్ పాకిస్తాన్. రెండవది వచ్చేసి ఈస్ట్ ఆఫ్ఘనిస్తాన్, ఇంకా సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఏది? ఖరోస్తి లిపి. అయితే ఖరోస్తి లిపి అనేది ముందు ఎక్కడ అంటే ప్రాకృతంగా గాంధారీ భాష, గాంధారీ అప్పుడు మనము ఉపయోగించే వాళ్ళం. ఆ తర్వాత ఏమైందంటే దాదాపు డిఫరెంట్గా మనకు ఖరోస్తి, బ్రహ్మీ డిఫరెంట్గా కనిపించినప్పటికీ కొద్దిగా సారూప్యంగా వాటి యొక్క ఓవెల్స్, సౌండ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పవచ్చు. తర్వాత చూసినట్లయితే ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రస్తుతం ఉన్న భాషల గురించి చెప్తే మోడర్న్ డే రైటింగ్ సిస్టంలో చూసినట్లయితే ఒక మేజర్ స్క్రిప్ట్స్ ఎన్ని ఉన్నాయంటే శైలులు 14 ఉన్నాయి. 14లలో మనకు 14 శైలిలలో మనం గమనించినట్లయితే ఈ 14 రకాల శైలిలలో 12 రకాల శైలులు అవుట్ ఆఫ్ 14 నుంచి 12 ఏవి అంటే బ్రహ్మీ లిపి నుండే వచ్చినాయని చెప్పేసి ఒక సర్వేలో, ఒకటి కాదు రెండు కాదు, ఒక చాలా 25 రకాల సర్వేలలో కూడా తేలింది అదే అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకు మన యొక్క వర్డ్స్ ఎన్ని రకాలుగా రాస్తున్నామో అని చెప్పేసి చూడొచ్చు. వర్డ్స్కి సంబంధించి
కేని ఎలా రాస్తున్నాం కాని దేవనాగరి లిపిలో ఇట్లా పంజాబీ, బెన్ను, ఓరి, తెల్, కన్నడ, తమిళ్, మలయాళం, సింధ్, ఉర్దూ, సింధ్ వీటిలలో ఒక్కొక్క వర్డ్ని ఒక్కొక్క రకంగా ఈ విధంగా రాసాము. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ స్టేట్స్లో మనం చూసినట్లయితే మల్టీ లింగ్విస్టిక్ స్టేట్స్ అని చెప్పేసి అంటున్నాము. అయితే ఇందులో మనకు చూసినట్లయితే కేరళలో అత్యధికంగా మాట్లాడే భాష మలయాళము అంతేకాకుండా తమిళ్, కన్నడ కూడా అక్కడక్కడ మాట్లాడుతున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పంజాబ్లో పంజాబీ భాష 92% మాట్లాడితే నెక్స్ట్ హిందీ, ఉర్దూ కూడా అక్కడక్కడ మాట్లాడుతున్నారు. మరి మనకు తెలిసే గుజరాత్లో గుజరాతీ, హర్యానాలో హర్యానీ లేదు, హిందీ ఉంది. ఉత్తరప్రదేశ్లో హిందీ ఉంది, రాజస్థాన్లో కూడా హిందీ ఉంది, తర్వాత హిమాచల్ ప్రదేశ్లో కూడా హిందీ ఉంది. తమిళనాడులో మాత్రం తమిళము 86% మాట్లాడితే ఇంకా మిగతా భాషలైన తెలుగు, కన్నడ, ఎందుకంటే మన బార్డర్ స్టేట్స్ కాబట్టి. ఓకే, కనిపిస్తుందా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో బంగ్లా భాష మాట్లాడితే 86%, ఇంకా వెస్ట్ బెంగాల్లో హిందీ, ఉర్దూ కూడా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే తెలుగు 84% మాట్లాడితే ఉర్దూ, హిందీ కూడా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో హిందీ, బీహార్లో హిందీ, ఒరిస్సాలో మాత్రం ఒరియా. మధ్యప్రదేశ్, బీహార్ హిందీ. ఇంకా దాంతోపాటు మధ్యప్రదేశ్లో బిల్లులు ఎక్కువగా ఉంటారు కాబట్టి బీలి, గోండుస్ ఉంటారు కాబట్టి గోండి. మరి బీహార్లో కూడా ఏంటంటే ఉర్దూ మరియు సంతాలీలు కూడా ఉన్నారు కాబట్టి సంతాలి. మరి ఒరిస్సాలో చూసినట్లయితే ఒరియా, హిందీ, తెలుగు. ఒరియా, హిందీ, తెలుగు. ఒరియా 82%. మిజోరాంలో చూసినట్లయితే మళ్ళీ స్టార్ట్ అయింది. మిజోరాంలో చూసినట్లయితే ఏంటంటే మంచిగా జాగ్రత్త గుర్తుంచుకోండి, ఇప్పటి నుండి వినేటివి మీరు ఆలోచించి ఆన్సర్ పెట్టాల్సినవి ఉంటాయి కాబట్టి. మిజోరాంలో లుషాయి. దాంతోపాటు మిజోరాంలో బంగ్లా అండ్ లఖేర్ మాట్లాడు. మహారాష్ట్రలో మరాఠా 73% అయితే హిందీ, ఉర్దూ. గోవాలో మాట్లాడే భాష కొంకణి అత్యధికంగా మాట్లాడతారు. ఏదండి గుర్తుంచుకోండి, గోవాలో కొంకణి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా కొందరు ఎవరు మరాఠీ మాట్లాడతారు, కొందరు కన్నడ మాట్లాడతాయి. నెక్స్ట్ మేఘాలయలో అత్యధికంగా మాట్లాడే భాష ఖాసీ భాష. దాంతోపాటు గారో భాష, బంగ్లా భాష. త్రిపురలో అత్యధికంగా, మరి త్రిపురి లేదు, ఏముంది త్రిపురలో గుర్తుంచుకోండి, బంగ్లా భాష. ఈ బంగ్లా వెస్ట్ బెంగాల్ది. మరి త్రిపురి కూడా ఉంది, హిందీ కూడా ఉంది, కానీ హైయెస్ట్గా మాట్లాడేది మాత్రం బంగ్లా భాష. కర్ణాటకలో 66% మాట్లాడే భాష ఏది? కన్నడ. దాంతోపాటు ఉర్దూ మరియు తెలుగు. ఎందుకు ఉర్దూ అంటే ఇంకా మన ఈ డక్కన్ కర్ణాటకలో నిజాం రాజు పరిపాలించారు. ఓకే, నెక్స్ట్ సిక్కింలో అత్యధికంగా మాట్లాడే భాష మీరు ఆశ్చర్యపోతారు, నేపాలి. సిక్కింలో. త్రిపురలో కూడా ఆశ్చర్యపోవాల్సిన విషయం బంగ్లా. మేఘాలయలో ఖాసీ, గోవాలో కొంకణి, మిజోరాంలో లుషాయి, ఒరిస్సాలో ఒరియా, వెస్ట్ బెంగాల్లో బంగ్లా, మణిపూర్లో మణిపురి. ఇంకొద్దిగా వెనక్కి వెళ్దాం. కర్ణాటకలో కన్నడ మరియు ఉర్దూ, తెలుగు. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ స్పీక్స్ కన్నడ. సిక్కింలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ స్పీక్ నేపాలి. బట్ ఆల్సో సిక్కింలో బోటియా అండ్ లేప్చా. సిక్కింలో చిక్కిపోకుండా బోటియా మరియు లేప్చా, చిక్కిపోయిన వాళ్ళని లేపండి, లేప్చా. మణిపూర్లో మణిపూరితో పాటు అత్యధికంగా మాట్లాడేది మణిపూరి 60% అయితే దానితో పాటు ఇంకేం మాట్లాడుతున్నారు? తాడోవు అండ్ టాంగుకుల్ అని చెప్పేసి టాంగుకుల్ అనేది మాట్లాడుతున్నారు. ఓకే, అస్సాంలో అత్యధికంగా మాట్లాడేది అస్సామీ, దాంతోపాటు బంగ్లా అండ్ బోరో. మనం ఏది అఫీషియల్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అఫీషియల్ వెబ్సైట్లో నుండి తీసుకున్నది ఇది. అరుణాచల్ ప్రదేశ్లో అత్యధికంగా మాట్లాడేది చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి, నిస్సి. అరుణాచల్ ప్రదేశ్లో నిస్సి 19% మాట్లాడితే
నేపాలీ బంగ్లా కూడా మాట్లాడతారు. నేపాలీ బంగ్లా కూడా మాట్లాడతారు. నాగాలాండ్లో మాట్లాడే భాష అవో 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 భాష 14% మాట్లాడితే అరుణాచల్ ప్రదేశ్లో నిస్సితో పాటు ఏది నేపాలీ మాట్లాడుతున్నారు. సిక్కింలో అయితే నేపాలీ అధికంగా మాట్లాడుతున్నారు అని చెప్పినాం. సిక్కింలో నేపాలీ సిక్కిం. ఓకేనా? మరి ఇక్కడ నాగాలాండ్లో అవో భాష మాట్లాడుతూనే దాంతోపాటు ఏం మాట్లాడుతున్నారు? సెమా అండ్ కొన్యాక్ సెమా అండ్ కొన్యాక్. అరుణాచల్ ప్రదేశ్లో నిస్సితో పాటు నేపాలీ అండ్ బంగ్లా. అరుణాచల్ ప్రదేశ్లో నిస్సితో పాటు ఏమేం మాట్లాడుతున్నారు? నిస్సితో పాటు నేపాలీ అండ్ బంగ్లా మాట్లాడుతున్నారు. రైట్. నెక్స్ట్ తర్వాత అయితే స్టార్టింగ్ మన భారతదేశంలో 14 భాషలే ఉండేవి. మళ్ళీ తర్వాత ఏమొచ్చినాయంటే మీకు తెలిసే బోడో, డోగ్రీ, కొంకణి, మైథిలి, మణిపూరి, నేపాలీ, సంతాలి, సింధీ అనేటివి తర్వాత రావడం జరిగింది. రికగ్నైజ్ లేదు. అయితే పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఏమన్నాడంటే ద మేకర్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ వర్ వైజ్ ఇన్ లేయింగ్ డౌన్ దట్ all the 13 or 14 languages were to be national languages. ఇవి జవహర్లాల్ నెహ్రూ యొక్క భావన ప్రకారం ఈ 13-14 భాషలు ఏవైతున్నాయో జాతీయ భాషలుగా మనము అత్యధిక మంది మాట్లాడేవి ఉన్నాయి. కానీ మనము దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ వన్ లాంగ్వేజ్ బీయింగ్ మోర్ ఏ నేషనల్ లాంగ్వేజ్ దాన్ అదర్స్. అయితే ప్రతిదానికి సమాన ప్రాధాన్యతనే ఉంది. కానీ అందరం కలిసి ఒక హిందీ భాషను పెట్టుకుందామని చెప్పేసి పెట్టడం అనేది జరిగింది. ఓకే. నెక్స్ట్ ద మైనారిటీ కమిషన్ రిపోర్ట్ ఏమని చెప్పిందంటే 1968లో మేజర్ లాంగ్వేజెస్ ఆఫ్ ద కంట్రీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్లో కూడా హిందీని మనం భాషగా చేర్చుతున్నాము. ఓకే అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్లో కూడా 1992లో కూడా మన మైనారిటీ కమిషన్ వాళ్ళు కూడా అఫీషియల్ లాంగ్వేజ్ రిజల్యూషన్ అనేది తీసుకురావాలి అని చెప్పేసి చెప్పింది. అఫీషియల్ లాంగ్వేజ్ అధికార భాష ఒకటి ఉంటుంది, మళ్ళీ తర్వాత మాతృభాష ఒకటి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం త్రిభాషా సూత్రం అనేది ఉంది కదండి. నెక్స్ట్ షెడ్యూల్ లాంగ్వేజెస్లో highest literary awards in the country are given in 24 literary languages in India. నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ వాళ్ళు, సాహిత్య అకాడమీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు అనేక రకాలైన న్యూస్ పేపర్స్ ప్రచురించినప్పటికీ 14 రకాల హైయెస్ట్ లిటరరీ అవార్డ్స్ 24 రకాల సాహిత్య భాషలలో మనం అవార్డ్స్ అనేటివి ఇస్తున్నాం. ప్రస్తుతం భారతదేశంలో ఇచ్చే సాహిత్య అవార్డ్స్ ఎన్ని భాషలలో కృషి చేసిన వాళ్ళకి ఇస్తున్నాము? 24 భాషల్లో కృషి చేస్తున్న వాళ్ళకు ఇస్తున్నాము. అయితే రైట్. తర్వాత ఇంకేం చేసినాం మనము అన్నది గమనించినట్లయితే ఇంగ్లీష్ అనేది మనకు ఇంగ్లీష్ భాష ద్వారా అనేక రకాలైన మనము గ్లోబలైజేషన్ కారణంగా దీన్ని ఏం చేసినాము ఒక నేర్చుకోవడానికి అనుకూలంగా మనకు వివిధ రకాల సోర్సెస్ ఎక్కువగా లభిస్తున్నాయి కాబట్టి ఇంటర్నేషనల్గా దాన్ని మనము అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ది యూనియన్లో ఫర్ ఆల్ ద అఫీషియల్ పర్పసెస్ ఆఫ్ ద యూనియన్ అని చెప్పేసి అఫీషియల్ పర్పస్ అధికారికంగా ఇంగ్లీష్ని వాడదామని చెప్పేసి ఆర్టికల్ 343లో మనం చెప్పడం అనేది జరిగింది. దేంట్లో ఆర్టికల్ 343లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఆఫ్ ద దేవనాగరి ఫార్మ్ ఆఫ్ న్యూమరల్స్ ఫర్ ఎనీ ఆఫ్ ద అఫీషియల్ పర్పసెస్ ఆఫ్ ది యూనియన్. మన భారతదేశంలో అధికారికంగా ఆర్టికల్ 343ని అధికారికంగా అఫీషియల్ పర్పస్ మాట్లాడే భాష ఏది? ఇంగ్లీష్. అండ్ ఏ నంబర్సు న్యూమరల్స్ వచ్చేసి మనము దేవనాగరి లిపిలో రాసుకున్న నంబర్స్ని వినియోగించుకుంటున్నాం. ప్రస్తుతము మనం ఇండియన్ గజెట్లో అధికార భాషగా మనం ఉపయోగిస్తున్న మన సర్క్యులర్లలో మాట్లాడే భాషకు సంబంధించి చెప్పుకున్నాము. మరి భారతదేశంలో మనం అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం మనం గమనించినట్లయితే లాంగ్వేజ్ ఫ్యామిలీస్ ఇన్ ఇండియా, భారతదేశంలో లాంగ్వేజ్ ఫ్యామిలీస్ గురించి మనం గమనించినట్లయితే లాంగ్వేజ్ ఫ్యామిలీస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము.
యూరోపియన్ పీరియడ్లో నుంచి మొదలుకొని 3800 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉన్న భాషల గురించి ఒకసారి చూస్తే ఒక ఇండో యూరోపియన్ స్పీకర్స్ అనేటివి ఉన్నారు. మన భారతదేశంలో ఏమున్నది, ఇండో యూరోపియన్ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క దాని గురించి మనం చెప్తాం. ఇండో యూరోపియన్ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ అంటే ఉరాల్స్, సౌత్ ఉరాల్స్లో, నార్త్ ఆఫ్ ది బ్లాక్ సీలో, వెస్టర్న్ కజకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ మనకు కొందరు ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్ళందరూ కూడా సౌత్కి వెళ్ళిండ్లు. వాళ్ళందరూ ద్రవిడియన్ భాష మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ద్రవిడియన్ భాష కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు.